హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. అద్దంలో మీ ప్రతిబింబం మాయమైపోవడం, ఆ బొమ్మకు క్రమంగా ముఖం రావడం, ఈ కథ మీ గుండెల్లో భయం రేపుతుంది. ఆ ముఖం లేని బొమ్మ కథేంటో, దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది ఒక పాత సామాన్ల అంగడి. రవి అనే వ్యక్తికి పాత వస్తువులంటే చాలా ఇష్టం. అక్కడ అతనికి ఒక చిన్న చెక్కపెట్టెలో ఉన్న ఒక అందమైన బొమ్మ కనిపించింది. ఆ బొమ్మకి కళ్ళు, ముక్కు, నోరు ఏవీ ఉండవు. కేవలం తెల్లటి ముఖం మాత్రమే ఉంటుంది. ఆ బొమ్మ విచిత్రంగా అనిపించి రవి దాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి రవి నిద్రపోతుండగా పక్క గదిలో నుండి ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. వెళ్ళి చూస్తే ఆ బొమ్మ తాను పెట్టిన చోట కాకుండా వేరే చోట ఉంది. మరుసటి రోజు ఉదయం రవి అద్దంలో చూసుకుంటే అతని ముఖం మీద చిన్న గీత కనిపిస్తుంది. కానీ ఆ బొమ్మ ముఖం మీద విచిత్రంగా ఒక కన్ను మొలిచినట్టు కనిపిస్తుంది. రవికి భయం వేసి ఆ బొమ్మను బయట పారేస్తారు. సాయంత్రం రవి ఇంటికి రాగానే ఆ బొమ్మ మళ్ళీ తన మంచం మీద కూర్చుని ఉంది. ఇప్పుడు ఆ బొమ్మకి 2 కళ్ళు మరియు ముక్కు కూడా వచ్చాయి. రవి అద్దంలో చూసుకుంటే అద్దంలో అతని ముఖం క్రమంగా మాయమైపోతుంది. అతని కళ్ళు, ముక్కు అదృశ్యమైపోతున్నాయి. అతను గట్టిగా అరుద్దామని ప్రయత్నించాడు. కానీ అతని నోరు కూడా మాయమైపోయింది. అతను ఇప్పుడు ముఖం లేని మనిషిగా మారిపోయాడు. బొమ్మ ఇప్పుడు పూర్తిగా మనిషి ముఖాన్ని పొందింది. అది సరిగ్గా రవి ముఖంలాగే ఉంది. ఆ బొమ్మ నవ్వుతూ లేచి నిలబడింది. రవి మాత్రం కదల్లేని చెక్క బొమ్మలా మారిపోయాడు. బొమ్మ అద్దంలో చూస్తూ ఇలా అంటుంది, "నాకు కొత్త ముఖం దొరికింది." రవి ఇప్పుడు పూర్తిగా ముఖం లేని మనిషిగా మారిపోయాడు. అతని కళ్ళు, ముక్కు, నోరు ఏవీ లేవు. కేవలం ఒక నునుపైన మాంసం ముద్ద మాత్రమే మిగిలింది. అతను అరవలేడు, చూడలేడు, ఏమీ చేయలేడు. సరిగ్గా అప్పుడే ఆ బొమ్మ నవ్వు ఆగిపోయింది. రవికి ఎదురుగా నిలబడిన తన చేతిని నెమ్మదిగా రవి ఖాళీగా ఉన్న ముఖం వైపు చాచింది. అది తన వేళ్లతో రవి మెడని పట్టుకుంది. కానీ ఆశ్చర్యంగా ఆ బొమ్మ తన వేలిగోళ్లతో రవి ముఖం మీద గీయడం మొదలుపెట్టింది. రవికి విపరీతమైన నొప్పి అనిపించినా ఏమీ చేయలేకపోయాడు. ఆ బొమ్మ తన గోళ్లతో రవి ముఖాన్ని చెక్కుతున్నట్టు అనిపించింది. నెమ్మదిగా నొప్పి తగ్గుతున్నట్టుగా అనిపించింది. రవికి శ్వాస ఆడటం మొదలైంది. చివరికి రవి కళ్ళు తెరిచాడు. రవి అద్దం ముందు నిలబడ్డాడు. అతని ముఖం యథాతథంగా ఉంది. కానీ అతను గమనించింది ఏంటంటే అద్దంతో తన ప్రతిబింబం మాత్రం అతనికి ఎదురుగా నిలబడి ఒక వింతైన భయంకరమైన నవ్వు నవ్వుతోంది. అతను అద్దం వైపు చేయి చాచాడు. కానీ అతని వేళ్లు అద్దం లోపలికి వెళ్ళాయి. అతనికి అర్థమైంది, అద్దంలో ఉన్నది తనే, కానీ తను కాదు. రవి భయంతో దూరం జరిగాడు. ఆ బొమ్మ ఇప్పుడు నేల మీద పడి ఉంది. దాని ముఖం ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంది. అది ఇప్పుడు నునుపైన చెక్క మాత్రమే. రవికి క్రమంగా అర్థమైంది, ఆ బొమ్మ అతని ముఖాన్ని బలి తీసుకుని అతని స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకుంది. కానీ రవి భయంతో ఆ బొమ్మని పారేయడంతో ఆ శాపం బొమ్మ నుండి రవి ప్రతిబింబంలోకి మారిపోయింది. ఆ బొమ్మ రవి ఆత్మను బలి తీసుకోలేకపోయింది. కానీ అది రవి ప్రతిబింబంలో శాశ్వతంగా ఉండిపోయింది. ఆ రాత్రి నుండి రవి తన ముఖాన్ని ఏ అద్దంలోనూ చూసుకోలేదు. కానీ ప్రతి అద్దంలో ఆ ముఖంలోని బొమ్మ అతన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. మరియు కొన్నిసార్లు అతను రాత్రిపూట నడుస్తున్నప్పుడు అతని నీడ కూడా అతనితో పాటు కాకుండా తనంతట తానుగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. రవి తన మొహాన్ని తిరిగి పొందాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అతడు తన నీడను, తన ప్రతిబింబాన్ని శాశ్వతంగా కోల్పోయాడు.